ప్రార్థన చేస్తున్నాం? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. కొన్నిసార్లు ప్రార్థన వింటూ ఉంటే అనిపిస్తుంది, వీళ్ళకి ఏం భారం లేదు ఏంటబ్బా, ప్రభు ఎట్లా పని చేస్తాడు అని. ప్రార్థనలో భారం ఉండదు. యేసుప్రభు వారి భూమి మీద ఉన్న దినాల్లో తాను చేస్తూ అనేకులకు మాదిరిగా వాటిని చూపించిన సంగతి మనకు పరిచయం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది అని యేసుప్రభు వారి యోహాను సువార్త 2వ అధ్యాయంలో 17వ వచనంలో కోట్ చేశాడు. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన నోట్లో నుండి మొట్టమొదట కొటేషను ఇదే. అలాగే యేసు ప్రభు వారు శిలువ మీద తను అర్పించుకుంటున్నప్పుడు కూడా ఆయన కొటేషన్ కీర్తనలో నుండి తీసుకొని రాబడి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కానీ యేసు ప్రభువుల వారి ఆరంభ పరిచర్య ఈ కొటేషను, అంతము ఆయన ఆఖరి పరిచర్య కూడా కీర్తనలోని కొటేషన్తోనే ముగించబడుతుంది. మొదటి కొటేషన్కు మరి ప్రాముఖ్యత లేకపోతే ఎందుకు చెప్తాడు యేసు ప్రభువుల వారు? ఏదో ప్రాముఖ్యత ఉంది కదా, ఆసక్తి అవసరం కదా. అందుకని ఆసక్తి పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్, ప్రోస్ అండ్ కాన్స్. ప్రధానికి అలాగే ఉంటుంది కదా. ఓ మనిషిలో కూడా మంచి ఉంటే చెడు ఉంటుంది. మంచి ఎక్కువ ఉంటే మంచివాడు అంటాము. మంచివాడు అన్నంత మాత్రం చెడు లేదని కాదు, ఉంటుంది కొద్దిగా ఇస్మంతా, ఎంతో కొంత ఉంటుంది. అలాగే చెడ్డోడు అన్నంత మాత్రం పూర్తి చెడ్డోడు 100% అని కాదు, వాళ్ళకు కూడా చాలా మంచివాళ్ళు ఉంటారు. విచిత్రం ఏంటంటే మనకు ఆసక్తి అంటే ఎలాంటి ఆసక్తి? మంచి ఆసక్తి, దైవచిత్తానుసారమైన ఆసక్తి కలిగి జీవించాలి. ఈ ఆసక్తి సామాన్యమైన ఆసక్తిని గురించి ఇప్పుడు ఒక 5 సంగతులు చెప్తా బైబిల్ని ఆధారం చేసుకొని. ఇంకా అది హై స్టాండర్డ్కి పోవాలంటే ఒక 5 విషయాలు ఉన్నాయి ఆసక్తి విషయంలోనే అని. ఇప్పుడు మాత్రం దీనికి మనం పరిమితం అవటానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి ఏం చేస్తుంది, ఎలాగ ఉండాలి, ఏమి చేసే ఆసక్తి మనం కలిగి ఉండాలి. మొదటిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు అంటే మొదట ఆసక్తి దేంట్లో ఉండాలా? నేనేం మాట చెప్తే మీరు అనుకుని మేమంతా మారు మనసు పొందిన వాళ్ళే కదా బ్రదర్, మీరు అనుకునేది కదా. ఇది బైబిల్లో రాసిన మాట 3వ అధ్యాయము సంఘానికి రాసింది. 2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథం 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసీ, స్మోర్నా, పెర్గము, థొయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘాల్లో 2 సంఘాలకే అభినందన ఉంది. అంటే దెర్ ఈజ్ నో కామెంట్ బట్ కమెండేషన్. వారిని గురించి తప్పుగా అంటే నేరారోపణ ఏం చేయలేదు. అదే స్మోర్నా, ఫిలదెల్ఫియా. మిగతా 5 సంఘాలకి ఇచ్చిన ఖచ్చితమైన సందేశం ఏంటంటే రిపెంట్, మారు మనసు పొందు. ఎఫ్ఎస్సికి అదే ఇచ్చినాడు. మరి వారు సంఘస్థులే కదా, మారు మనసు అవసరమా? ఒకేసారి రక్షణ పొందినాం సిలువ దగ్గర, అది ఒకసారి వన్స్ ఫర్ ఆల్ సాల్వేషన్, వర్కింగ్ అవుట్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొనసాగించడానికి ప్రభు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడంతా మన జీవితాన్ని మార్చుకోవాలి, రిఫైన్ చేసుకోవాలా. మీ భాషలో, సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే అప్డేట్ చేసుకోవాలా. పాత వర్షన్ ఉంటే పని చేయదు. మనలో చాలామంది పని చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఓల్డ్ వర్షనే ఉంది, ఇంకా అప్డేటెడ్ వర్షన్ లేదు. అందుకే ఇప్పుడు 5G వచ్చింది. 2G మొబైల్ ఫోన్ పెట్టుకుంటే సిగ్నల్ రాదు, దానికి తగినట్లా రావాలా. అంటే ప్రభువు ఇక్కడ కోరుతున్న సంగతి ఏంటంటే, చివరి సంఘానికి వచ్చినాడు. ఈ సంఘము వాళ్ళు సేమ్ మన టైపే అనుకుంటా ఉన్నారు, మేము బాగున్నాం కదా, అక్కడ ధనవంతులము, మేము ధనవృద్ధి చేసుకొని ఉన్నాము, మాకు ఏమీ కొరత లేదు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళు అనుకుంటుంటే ప్రభు ఏం చెప్తున్నాడో తెలిసిన, వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఇక్కడ. నీవు దిగంబరివి, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడవు. ఇంత స్ట్రాంగ్ మాటలు ఎవరికని చెప్తే ఉన్నిస్తారా? ఇంకోసారి రానిస్తారా? ఎవరు ఇలాగ చెప్పలేరు. 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులే తమ బిడ్డల్ని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే పిల్లలతో మాట్లాడాలనుకుంటే బీటెక్ చదివే పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎంతో ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు ఎట్లా మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎట్లా కౌన్సిల్ ఇవ్వాలా, మనం లేకపోతే వేరే వాళ్ళతోనన్నా చెప్పిస్తాము, బాధపడతాడేమో, హర్ట్ అవుతాడేమో.
9 నెలలు మోసి కన్నా మీ పిల్లలతో మాట్లాడాలంటే బాధపడతాడేమో, హర్ట్ అవుతాడేమో అంటే, మరి ఇక్కడ సిలువలో రక్తం కార్చిన యేసు ప్రభు వారు సంఘాలతో ఏమంటున్నాడు? ఈ మాటలు ఎవడని మనం పిల్లలతో అంటామా? నువ్వు దరిద్రురా, నువ్వు దిక్కుమాలరా, నువ్వు దౌర్భాగ్యరా, నువ్వు దిగంబర్రా, ఇంట్లో నుండి వెళ్ళిపోరా అంటారా? అట్లా అన్నారు అనుకో, నువ్వు వెళ్ళిపో. యేసుక్రీస్తు ప్రభు వర్తమానం ఇదే ఇచ్చిన వెరీ స్ట్రాంగ్, వెరీ ఫెరోషియస్ మెసేజ్. అయితే అలాగిచ్చేసి వెళ్ళిపో అని చెప్పట్లేదు. యేసు ప్రభు ఎప్పుడు వర్తమానం ఇచ్చినా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ దెర్ ఈజ్ సొల్యూషన్ టు. సమస్య ఇది, మరి సొల్యూషన్ ఏం చేయమంటావు ప్రభువా? తిరిగి రావాలని కోరుకునే వారికి నీవు ఆసక్తి పొంది మారు మనసు. మిగతా సంఘాలకి 4 సంఘాలకు చెప్పి, మొత్తం 5 సంఘాలకు కదా మారు మనసు చెప్పిండేది. మిగతా 4 సంఘాలకు నువ్వు మార మనసు అని వచ్చినాడు. వీడి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక అబ్జెక్టివ్ యాడ్ చేసినాడు, విశేషణము, ఆసక్తి కలిగి మార మనసు పొందాలి. అంటే ఎఫెసీ సంఘం వట్టి మార మనసుతోనే సిలిపోద్ది. కానీ వీడు కర్రగట్టినోళ్ళు, వీళ్ళకి వట్టి ఆసక్తితో మారు మనసు. ఆసక్తి ఏంటి? ప్యాషన్, ఆర్టికులేషన్, ఇంక్లినేషన్, డీప్ డిజైర్, డ్రైవింగ్ ఫోర్స్, తృష్ణ, వాంఛ. ఇవన్నీ పొరపాటును కూడా మన డిక్షనరీలో కనిపించవు ఆత్మీయ వలయంలో. ముఖ్యంగా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు తెలియజేస్తున్నాం. పర్లేదులే అని అనుకోవద్దు. నువ్వు మారు మనసు, నువ్వు చాలా బాగున్నావు అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చదివిస్తుంది, నువ్వు దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిగంబాడు, దౌర్భాగ్యుడు. ప్రభువైన యేసు నిన్ను ప్రేమించి నీ కొరకు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడనే వాక్యం మేము ప్రకటిస్తున్నా. పేరుకు బతికున్నావన్న జీవితం మాత్రం అందిగా నీవు మృతుడువైన బైబిల్ సెలవిస్తుంది. యేసు నీ కొరకే రక్తం కార్చినాడు కనుక, యేసు ప్రభువా నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో అనే ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. మీ నాన్నగారు అమ్మగారు బిలీవర్సే కావచ్చు, నువ్వు ఇక్కడికే వస్తుండొచ్చు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిండొచ్చు, నీకు కూడా పేరు పెట్టిండొచ్చు, అందరిలోనే పెద్ద సేవకులు నేను ఎత్తుకొని పేరు పెట్టిండొచ్చు, నీకు సహాయం అన్నీ బాగుండొచ్చు. కానీ నీకు యేసు ప్రభుత్వ వ్యక్తిగతమైన సంబంధం ఉందా అని. మీ నాయన మీ అమ్మ భక్తి నీకు రాదు. వాళ్ళు డాక్టర్లు అయితే నువ్వు డాక్టర్ అవుతావా? నువ్వు కూడా కష్టపడాలి కదా. వాళ్ళు ఇంజనీర్లు అయితే నువ్వు ఇంజనీర్ అవుతావా? కాదు కదా, నువ్వు కష్టపడాల్సిందే. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా? మా అమ్మగారు నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్లు నాకు కూడా ఇవ్వండి అంటే ఇస్తారా? ఐఏఎస్ పొజిషన్ కారుణ్య నియామకాల్లో కూడా ఇయ్యరు. ఒక ప్రొఫెసర్ చనిపోతే యూనివర్సిటీలో కారుణ్య నియామకాలు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఇస్తారు. వాళ్ళు క్వాలిఫైడ్ అయినా వాళ్ళకి ప్రొఫెసర్ పోస్ట్ ఇయ్యరు. మా యూనివర్సిటీలో ఒక ఆయన కరోనాలో చనిపోయాడు ప్రొఫెసర్. ఆయన చనిపోతే ఆయన కూతురు బీఈడి చేసింది. మరి ఆమెకు టీచర్ ఉద్యోగం ఇవ్వాలి కదా కనీసము, అది ఇవ్వలేదు. ఆయన క్లర్క్ పోస్ట్ ఇచ్చినారు. కారుణ్య నియామకాల్లోనే ఈక్వల్గా ఇవ్వరు కదా. మీకు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మీ నాన్న భక్తి, మీ అమ్మగారి భక్తి, ఇరుగు పొరుగు భక్తి, ఇతరుల భక్తి నీకేమి వర్తించదు. నువ్వు రక్షణ పొందిన తర్వాత అది నీకు ఉపయోగపడము. నువ్వు రక్షణ పొందక మునుపు అది నీకు ఉపయోగం కాదు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన మనము మారు మనసు ఒకసారి పొందిన రోజు ఎట్ట బతికితే సరిపోతుందని అనుకోకూడదు. ఇది ప్రతిదినము మనం మారు మనసు పొందాలి. అందుకే సంఘానికి రాస్తూ వచ్చినాడు, ఓ సంఘమా ఆసక్తి కలిగి మారు మనసు పొందము. మారు మనసు లేకపోతే ఆసక్తి ఎక్కడి నుండి వస్తుంది? మనల్ని మనము పరీక్షించుకొని ఎక్కడో తప్పిపోయాం, ఎక్కడైనా తప్పిపోయింటే చూపించు ప్రభు అని కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎక్కడైనా బాగుంటే చూపించడానికి. నేను తెల్ల చొక్కా వేసుకున్నాను అనుకోండి, దీనికంతా బురద చేసుకుని వచ్చిన తర్వాత బ్రదర్ని అడిగాను, బ్రదర్ ఎక్కడైనా బురద ఉంటే చూపించండి. ఎక్కడైనా బురద ఏముందన్న, పైనుండి కింద దాకా చొక్కా అంతా బురదేగా, బతుకంతా అలాగుంది. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా గాయాలు పచ్చి పొండ్లు. అందుకే 1:18 యెషయాలో అన్నాడు, కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపం. యెషయా గ్రంథం ఎవరికి అనుకుంటున్నారు? ఇశ్రాయేలుకే, భక్తులకే, దేవుని జనానికే. రక్తం వలె ఎర్రనివైనను, కెంపు లాంటివైనను, హిమం వలె, గొర్రెబొచ్చు వలె తెల్లవవుతాయి. మారు మనస్సు కలిగించే ఆసక్తి. రెండోది చూస్తామా? నెహెమ్యా చాప్టర్ 3 verse 20. నెహెమ్యా 3:20.
వెరీ గుడ్. 3వ అధ్యాయం 20వ వచనంలో జబై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసి, మొదటిది మారు మనసు పొందే ఆసక్తి, రెండవది బాగు చేసే ఆసక్తి. మీరు గమనించడం లేదా? 3వ అధ్యాయంలో గుమ్మాలు నిలబెట్టడానికి ఆరంభించిన యెరూషలేము గుమ్మాలు గొర్రెల గుమ్మంతో ఆరంభించబడి తిరిగి గొర్రెల గుమ్మంతో ముగించబడుతుంది. అంటే సర్కిల్ అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకి తెలుసు కదా, దట్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. దానికి ఆరంభమో అంతం ఉండదు. అలాగే గొర్రెల గుమ్మం అంటే యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం. సిలువ క్రాస్ హెస్ నో బిగినింగ్ నో ఎండింగ్. అందుకే బైబిల్లో రాయబడింది కదా, చోజన్ us బిఫోర్ ద వరల్డ్ బిగాన్. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ప్రకటన 5లో కూడా రాయబడింది, వధించబడినట్లుండెను గొర్రెపిల్ల. మనం సువార్తలోనే వధ అయిపోయింది, సిలువ అయిపోయింది, అన్నీ అయిపోయినా, కంప్లీట్లీ క్లోజ్డ్ అని అనుకుంటాం. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది, ఆయన వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద క్రాస్ వాస్ డన్, బట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పు మాకి. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద క్రాస్ వాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరీ సిలువ దగ్గర సిలువ నిర్వహణ జరిగింది. అయితే సిలువ అనుభవము అక్కడి నుండి అది కొనసాగుతూనే ఉన్న ప్రక్రియ. ఇప్పుడు ఈ భాగం దగ్గరికి వస్తే, ఈ గుమ్మాలన్నీ బాగా చేస్తున్నారు నెహెమ్యా సౌజన్యంలో. ఈ టీం వర్క్ చేయడం నాకు ఎప్పుడు ఛాలెంజే. మరి ఎట్లా చేస్తున్నారో వాళ్ళు అర్థం కాదు. నాతో పాటు ఉన్న ఒక 2-3 బ్రదర్స్ కన్నా ఒక చిన్న పని చెప్పినా యూజువల్గా జరగదు. కానీ నెహెమ్యా ఆయన ఫుల్ టైం గాడ్ సర్వెంట్ కాదు, ఆయన సెక్యులర్ జాబ్, మంచి పొజిషన్లో ఉన్నాడు. సాధారణంగా యూజువల్గా ఫుల్ టైం గాడ్ సర్వెంట్ చెప్తేనే పట్టించుకుని దినాల్లోన, ఇంకా మాలాంటి వాళ్ళు చెప్తే ఎవరు పట్టించుకుంటారు? ఆయన మస్తు చెప్తాడు బ్రదర్, చెప్పేవన్నీ యాడ్ అవుతాయి అని అంటారు కదా. ఎవరిళ్ళు పక్కన వాళ్ళకి. నెహెమ్యాకి చాలా కామన్ సెన్స్ ఉంది, మంచి లీడరు కనుక ఎవరిళ్ళకి దగ్గరలో ఏ గుమ్మం ఉందో, నీటి గుమ్మము, పెంట గుమ్మము, గుర్రపు గుమ్మము, గొర్రెల గుమ్మము, ఈ గుమ్మాలన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి మీరు బాగు చేయాలని వాళ్ళకి ఆజ్ఞాపించింది. అందుకే ఈ అధ్యాయంలో కొన్ని పదాలు పదే పదే కనిపిస్తాయి. బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరి, అమర్చిరి, 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 ఆనుకొని 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 అని కనిపిస్తాయి. ఎవరో ఆయన గట్టి దగ్గర నేను ఎందుకు కడతాను, నేను దూరంగా కడతాను పోలేదు, ఆనుకొని. ఒకళ్ళు ఆనుకొని అంటే నో స్పేస్, నో గ్యాప్, కలిసి కట్టుట. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది. నెహెమ్యా వారికి పిలిపించిన 2వ అధ్యాయంలో కమ్ లెట్స్ బెల్, కట్టుదము రండి. 4:19-20లో మనం చూస్తాం కదా, పని మిక్కిలి గొప్పది మీరు ఏలేడముకు ఉన్నారు, బాకానాదం వినబడక దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. నెహెమ్యాస్ కాల్ అంటారు, అది నెహెమ్యా పిలుపు. ప్రజలు చేరి వచ్చినారు. కట్టేవాళ్ళు ఒకళ్ళున్నా, కట్టేటానికి పూనుకునే నాయకుడు ఒకడున్నా, కట్టే పరివారం విస్తారంగా ఉన్నారు. ఈ దినాల్లో ప్రభువు యొక్క పని కొరకై ఎవరి ద్వారా ప్రభు నిర్వహిస్తున్నాడో వారితో కలిసి పనిచేయడం అనేది మనకున్న భాగ్యం. బారూకు కుమారుడు ఆసక్తి. మిగతా వాళ్ళందరూ బాగు చేసినారు, ఏ ఒక్కరికి ఆసక్తితో బాగు చేసిరి అనే పదం రాయబడలేదు. మిగతా వాళ్ళందరికీ ఏం రాసినారు? టైం లేదు కనుక చూపించట్లేదు, తర్వాత మీరే చూడండి. బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరి. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు? ఆసక్తితో బాగు. మందిరంకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, 100 మంది 200 మంది. ఒకళ్ళకి ఇద్దరికి ఆసక్తి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆయారాంగ్ ఆయారాం. అంటే హిందీ వచ్చా మీకు? వచ్చినామంటే వచ్చినాం, వెళ్ళినామంటే వెళ్ళినామనేటట్టు ఉంటామట. ఆసక్తి ఉండేది. బారూకు లాంటి వాళ్ళైన వాక్యంలో మనం చూస్తాం. మనం బాగు చేస్తామా? మీరు ఏం చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయొద్దండి. ఇంకోసారి చెప్పనా? మీరు ఏం చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయొద్దండి. ఎలాగో మేలు చేయట్లేదు కదా. మేలు చేయకపోయిన వాళ్ళని సాతానుడు ఏం చేస్తాడంటే, ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అని ఒక సామెత ఉంటుంది. ఖాళీగా ఉన్న మనసులు కాని కార్యాలను ఆలోచిస్తూ ఉంటాయి. వాళ్ళకే పని మస్తుగా ఉందానికి, ఊపిరి తిప్పుకునేకి వీలు కావట్లేదు, ఇంకా దాని గురించి ఏం ఆలోచిస్తామని అనుకుంటాను.
నెహెమ్యా దైవికమైన పని, ఆయన అన్నీ బాగు చేస్తాడు. మన పరలోకపు నెహెమ్యా యేసుక్రీస్తు ఇదేనా మనకు పిలిపిస్తున్నాడు. కమ్ లెట్స్ బిల్డ్, కట్టుదాం రండి. ఏం కట్టాలో ప్రభువా? మత్తయి 16:18 ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. ఈజ్ ద మాస్టర్ బిల్డర్, కట్టువాడు ఆయనే. మనుషుడు కడితేనే ప్రపంచంలో 7 వింతలు వచ్చినాయంట. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. హూ బిల్ట్? మ్యాన్ బిల్ట్. తాజ్మహల్ అయినా, ఈఫిల్ టవర్ అయినా, హ్యాంగింగ్ గార్డెన్స్ అయినా, ఒపేరా లోటల్ హౌస్ అయినా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయినా, ఈజిప్షియన్ పిరమిడ్స్ అయినా ఎవరు కట్టారు? మనుషుడు కడితేనే ప్రపంచంలోని వింతలు. అయితే దేవుడు కడితే వింతలకు వింత, వండర్ ఆఫ్ ద వండర్స్. దట్ ఈస్ అ మాస్టర్ బిల్డర్, ఆయనే. అందుకే అబ్రహాం అన్నాడు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఎలాగుంటుందో మన ఊహకు జ్ఞానమునకు మించింది. మనం కొన్నిసార్లు అలాగ బయటికి వెళ్తున్నప్పుడు కొన్ని ఇళ్ళు చూస్తున్నాయి, అబ్బాయి ఏం కట్టారు, మ్యాజెస్టిక్ లుక్ ప్రాదా. నేను ఆ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు ఇంపీరియల్ కాలేజ్కి వెళ్ళాను. అది యూరప్లో, యూకేలో నంబర్ 1 కాలేజ్. అక్కడే భగత్ గారు చదివాడు కొంతకాలం. ఇంపీరియల్ అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, రాయల్ అరిస్టోక్రాటిక్ అని. దాంట్లో కాలు పెట్టాలంటేనే కష్టం, చదివే సంగతి తర్వాత. ఇప్పుడే కాలు పెట్టాలంటే కష్టం. అంటే భగత్ సింగ్ గారు ఎప్పుడూ ఆయన 90s బిగినింగ్లోన అలాంటి కాలేజీలో చదివినోడు ఇలాంటి సాధారణమైన మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తుంటే మనమేమనుకుంటాం, మనకి బాగా తెలుసులే అని అనుకునే దుస్థితికి వచ్చింది. ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇచ్చి పొండి 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 అంటేనే మన పిల్లలు పంపించడానికి ఆప్ సోపాలు పడుతుంటాం, కష్టాలు పడుతున్నాం. ఆ దినాల్లో నో లోన్, ఆల్ క్యాష్, డౌన్ పేమెంట్. దే ఆర్ సో రిచ్. వాళ్ళ నాన్నగారు అంత ధనవంతుడు, విమానాలు లేవు, నౌకలోనే వెళ్ళారు. అలాగే వెళ్ళి ఇంపీరియల్ కాలేజీలో అడుగుపెట్టి నా స్థలాలు అన్నీ చూస్తుంటే అని అనిపిస్తుంది. 2 కాలేజీలో చదివాడు ఆయన అక్కడ. ఇంపీరియల్, కింగ్స్ కాలేజ్ లండన్లో. మోస్ట్ ఎక్స్పెన్సివ్, మీకు తెలుసో తెలీదు, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఈజ్ లండన్. ప్రపంచంలో చాలా ఖరీదైన నగరం లండన్. దాని తర్వాత టోక్యో, దాని తర్వాత న్యూయార్క్ వస్తుంది. మనకు బయటికి వెళ్ళి బాయిల్డ్ ఎగ్ తినాలన్నా కష్టం. అదే ఇంపీరియల్ లైఫ్. అలాంటి రాజవైభవాన్ని విడిచిపెట్టి రాజులకు రాజైన యేసును సేవించడానికి, సంఘాన్ని బాగు చేయటానికి దేవుడు ఆయన పిలుపు వచ్చినప్పుడు పిలుపుకు స్పందించి వచ్చినాడు. ఇది నన్ను మన సంగతి ఏంటి? అలాంటి వారి యొక్క పిలుపుతో పోల్చుకుంటే మనది అసలు ఆలోచించడానికి కూడా ఎన్నికైంది కాదు. ఆయన అన్నీ బాగు చేస్తాడు. అందుకే మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా, he made all things well. ఆయన ఏదైనా చేసినా ఆయన చేసిన దాంట్లో లోపం అనేది ఉండదు. మనం చేసిన దాంట్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కింద కార్పెట్లు వేసినా, చెప్పుల స్టాండ్లో ఉన్నా, ఎక్కడున్నా ఎవరు వేసిందో బ్రదర్ నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ పని అమ్మాయిలు చేశారు, అబ్బాయిలు చేసినారా అని. మీరు ఆ పని చేసి చూపించండి నాకు. అబ్బాయిలు చేస్తే ఎట్లుంటుంది, అమ్మాయిలు చేస్తే ఎట్లుంటుంది అని. మా స్టూడెంట్స్ ఉంటారు కదా, నాకు తెలుసు 20 ఏళ్ల నుండి వాళ్ళతో ఏగి 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 ఎలాగ చేస్తారు, ఎట్ట చేస్తారు. ఏదైనా ఒక పని అప్పగిస్తే, ఒక హోంవర్క్ ఇచ్చినా, ఒక అసైన్మెంట్ ఇచ్చినా, ఒక పీపీటీ ప్రజెంట్ చేయమన్నా అబ్బాయిలు ఎట్లా చేస్తారు, అమ్మాయిలు ఎట్లా చేస్తారు తెలుసు. ఎట్లయినా ల్యాప్సెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అయితే ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పనిచేయటానికి కూలివాండ్రిగా మనల్ని పిలిచినాడు ఆయన. అందుకే బైబిల్లో రాశారు, తెలుగు బైబిల్లోనే బాగుంది, మనం ఏమనుకున్నా పర్వాలేదు కానీ పదం మాత్రం సరిపోతుంది మనకి, కూలివాన్రు. ఇంగ్లీష్ బైబిల్లో కొద్దిగా పాలిష్డ్గా ఉంది, లేబరర్స్. వీఆర్ ఆల్ ఈజ్ కూలి వాళ్ళు. ఈ కూలిని పని ఏంటంటే బాగు చేసేది. బాగు చేస్తూ ఉంటే ఆయన కూడా మనతో ఏకీవించి బాగు చేస్తాడు. కనుక దేవుని యొక్క పని పాడు చేయకూడదు, బాగు చేయాలి. బాగు చేసే చేత కాకపోతే వెనకుండాలి. నేను కూడా చేయగలనంటే ఏం చేస్తావు? 2 చేయాల. 2 చేస్తారు. బాగానే చేస్తారు, చెప్పండి, పాడైనా చేస్తారు. మనం మొదటి రకమా, రెండవ రకమా?
ఈజ్ ద హెడ్ అండ్ వీఆర్ హిజ్ బాడీ. ఆయన శరీరం ఆయనది. ఆయన శరీరాన్ని కీడి చేస్తూ, ఆయన శరీరాన్ని పాడు చేస్తూ, ఆయన శరీరంలో మళ్ళీ చేయి వేయడం అనేది హౌ ఫెయిర్ ఇట్ ఈస్. పక్కన వాళ్ళకి ఏమో అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, బట్ పైనుండి చూస్తున్న దేవునికి మరుగైనది ఏదీ లేదు కదా. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులు బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక బైబిల్లో అలాగ బాగు చేసిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. సమయాన్ని బట్టి మనం అన్నీ చూడలేం, కానీ ప్రభువు మనము ఆయనతో కలిసి బాగు చేయాలని కోరబడుతూ ఉన్నాం. మూడోది చూస్తామా? Romans chapter 14 verse 19. ఆసక్తితో క్షేమాభివృద్ధి కలిగించేదాన్ని ఆసక్తితో అని. మొదటిది మార మనసు పొందే ఆసక్తి, రెండవది బాగు చేసే ఆసక్తి, మూడవది క్షేమాభివృద్ధి కలిగించు ఆసక్తి. అంటే ఎడిఫికేషన్. వేర్ దెర్ ఇస్ ఎడిఫికేషన్ దెర్ ఇస్ గ్లోరిఫికేషన్. నో ఎడిఫికేషన్ నో గ్లోరిఫికేషన్. అంటే సంఘానికి క్షేమం కలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సంఘానికి క్షేమం లేకుండా క్షేమం వస్తే దేవునికి మహిమ లేదు. మనం అసలు ఈ భూమి మీద పుట్టిన దేవుని మహిమ కొరకే. ఎందుకు పుట్టాం? వై ఆర్ యు బోర్న్? గవర్నమెంట్ ఉద్యోగి కావటానికే, ప్రొఫెసర్ కావటానికి, ఇంజనీర్ కావటానికి, డాక్టర్ కావటానికి, యాక్టర్ కావటానికి, బోధకుడు కావటానికి, సేవకుడు కావటానికి, ఎల్డర్ కావటానికి. ఎందుకు? వై ఆర్ వీ బోర్న్? వీఆర్ బోర్న్ ఫర్ హిస్ గ్లోరీ. నా మహిమ కొరకు నేను వారిని సృజించిన వాడనని బైబిల్లో రాసిన. కనుక ప్రభు కొరకు మనం ఈ భూమి మీద పుచ్చాం. రోజులు గడిచే కొలది ప్రభు ఇచ్చిన కృప కొలది భౌతికమైన వలయాలలో కొన్ని భాగాలలో ప్రభు మనల్ని నిలబెట్టి వాడుకుంటూ వచ్చినాడు. అదంతా ప్రభు మహిమ కొరకే. ఇప్పుడు సంఘముగా మనం చేరి వచ్చినప్పుడు ఎడిఫికేషన్, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. మన బోధ, మాటలు, పరిచర్య, పాటలు, ప్రార్థన, సువార్త ఏది జరిగించినా క్షేమము రావాలి, క్షామము కాదు. అనేక సందర్భాల్లో మనమేమనుకుంటామంటే ఏదో ఒకటి చేస్తే సరిపోదా, ఎలాగోలాగా చేస్తే సరిపోదా అని అనుకుంటాం. చాలా ల్యాప్సెస్ కనిపిస్తూ ఉంటాయి. నేను చాలా సంఘాలకు వెళ్ళాను కదా, చూశాను. నా హృదయంలో ఉన్న మంట ఏంటంటే, మేము సైంటిఫిక్ కాన్ఫరెన్స్లకు వెళ్తాం, కొన్ని వేల మంది వస్తారు. ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు. అన్ని సమయానికి మనుషులు కనపడుకోకుండా జరుగుతాయి. ఒక్కరోజు మైక్ ఫెయిల్ కాదు. ఇన్నేళ్ల నుండి పోతున్నాను నేను, 2 దశాబ్దాల నుండి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి. ఏ రోజు మైక్ ఫెయిల్ అయింది ఇప్పుడు దాకా నాకు తెలియదు. కరెంటు పోయింది కూడా తెలియదు మన దగ్గర. ఇంక ఇలాంటి చెప్పుకుంటూ పోతే అన్ని వేల మందికి భోజనం, మనం 100-200 మందికి భోజనం పెట్టడానికే కష్టం. కొన్ని వేల మందికి సమయానికి, నెవర్ ఇట్ వాజ్ డిలేడ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. మీకు తెలుసు కదా, ఫారినర్స్ అంటే ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తారు. మనం కృపలో ఉన్నాం కనుక ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఎప్పుడు చేసినా పర్లేదు. వాళ్ళు సమయానికి భోజనం అన్ని సమయానికే చేస్తారు, అన్ని సమయము. మళ్ళీ రాత్రంతా కార్యక్రమాలన్నీ వాళ్ళు బయట ఉన్నా ఉదయం ఫ్రెష్గా వచ్చి, వీళ్ళేనా రాత్రి మనం చూసింది అక్కడ అనేటట్టు ఉంటారు. అంటే విచిత్రం ఏంటంటే, అంత పెద్ద ఈవెంట్ని ఒక్క పొరపాటు లేకుండా ఆర్గనైజ్ చేస్తారు. మనం ఒక చిన్న ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలన్నా, ఒక బర్త్డే అయినా, ఒక వెడ్డింగ్ యానివర్సరీ అయినా, ఒక యానివర్సరీ అయినా, ఒక మీటింగ్ అయినా, ఏది చేయాలన్నా ఎన్ని ల్యాప్సెస్. స్టేజ్ మీద నుండి చెప్పుల స్టాండ్ దాకా అన్ని ల్యాప్సెస్ కనిపిస్తుంది. ఒకరోజు చేస్తే, మొదటి రోజు చేస్తే ల్యాప్సెస్, 7 నుండి చేస్తూనే ఉన్నాం అయినా ల్యాప్సెస్. ఏం బ్రదర్ ల్యాప్స్ అంటే, ఆయనకి చెప్పాను బ్రదర్, ఆయన ఇలాగ చేశాడు. ఏం బ్రదర్ మీరు ఇలాగ, అయ్యో బ్రదర్ నేను ఇట్లా అనుకుంటూ బ్రదర్. ఇదే సరిపోతుంది. అవులా? నాకు చాలా బాధేసేది ఏంటంటే, మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని మహిమ కొరకు చేయాలి. మనం చేసే పనిలో దేవునికి మహిమ లేకపోతే వేరే వారికి క్షేమాభివృద్ధి లేదు. ఇవన్నీ జరగకపోతే మనకు బహుమానం లేదు. అందుకే పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత, లేదా ప్రభు మనల్ని క్రీస్తు న్యాయపీఠం మీద బహుమానం ఇచ్చినట్టు పిలిచినప్పుడు, ఒక్కోళ్ళ పేర్లు, ప్రభువా మేము ఇది చేసాం, అది చేసినాం, యూత్ క్యాంపులు పెట్టినాం, మెడికల్ క్యాంపులు పెట్టినాం, క్యాంపులు పెట్టినాం, VBSలు పెట్టినాం, ఈ మీటింగ్లు పెట్టినా, అన్నీ పెట్టినాం. దాంట్లో ఏమైనా మహిమ ఉందా? ఎడిఫికేషన్ ఉందా? దాన్ని బట్టి మనకి బహుమానం.
ఏమీ లేకపోతే భవిష్యత్ మనం నష్టపోయేవాళ్ళగా ఉంటాం. క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా మనకు అనుగ్రహించిన కృప కొలది ఆసక్తితో ప్రభువును సేవించాలని మనం కోరబడుతున్నాం. అందుకని బైబిల్లో కొంతమంది భక్తులు అలాంటి క్షేమాభివృద్ధి వైపు వెళ్ళినట్లు మనం చూస్తాం. మన రాక ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా సంఘానికి క్షేమం. ఏ రోజైతే క్షేమాభివృద్ధి లేదని మనకు అనిపిస్తుందో మనమే సైడ్ వెళ్ళొచ్చు. మనం అలాగ అనుకోమే, క్షేమాభివృద్ధి లేదు అని అనుకుంటే ఇంకెక్కువ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. సైతాన్ యొక్క ఆత్మ ఏం చేస్తే, క్షేమాభివృద్ధి లేదు కదా, నువ్వు మనుషులు బతికించట్లేదు, చంపుతున్నావు కనుక నువ్వే సరైనోడురా అని సైతాన్ వచ్చి చెప్తాడు. చంపేవాడిని, సచ్చిన వాడిని బతికిస్తుంటే సైతానికి సరైనవాడు కాదు, ప్రభువుకి సరైనవాడు. 4వ చూస్తామా? జేమ్స్ చాప్టర్ 5:17, యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థన. ఇక్కడ కొద్దిసేపు ఎక్కువ ఆపటానికి ప్రయత్నం చేస్తే సిటీ బస్సు, షేర్ ఆటో వల్లే ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ జంక్షన్, స్టాపింగ్. ఆసక్తితో ప్రార్థన. ఆ ఏలియాని గురించి బయట రాసినారు. ఏలియా మన వంటి స్వభావం గల ప్రవక్తే అని రాయలేదు. ఆయన దైవజనుడు అనే పదము రాయలేదు. ఆయన గొప్పవాడు అని రాయలేదు. అవన్నీ వర్తిస్తాయి ఆయనకి. ఏ పదం రాసినా ప్రవక్త అన్న వర్తిస్తుంది, ప్రార్థనా పాడన్న వర్తిస్తుంది, గొప్పవాడన్న వర్తిస్తుంది, అన్నీ ఆయనకు వర్తిస్తాయి. కానీ ఇక్కడ ఏం రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనుష్యుడే. మనుషుడు ఇంత పవర్ఫుల్ ఉంటాడా? అదే వాస్తవం అయితే మనం ఎందుకు ఇంత పవర్ఫుల్గా లేము? ఎప్పుడన్నా మీరు ఆలోచించినారా? నేను రాత్రిపూట ఆలోచిస్తే నిద్ర పట్టకుండా అవుతుంది. హౌ కెన్ ఎ మ్యాన్ బి సో పవర్ఫుల్? మనిషి ఇంత శక్తిమంతుడికి ఎలాగ ఉండగలడు? ఎంత శక్తి ఆయనకి? బైబిల్లో రాశారు కదా, రాజుల మొదటి గ్రంథంలో చూస్తే బైబిల్లో మొట్టమొదట చనిపోయిన వారిని బాగు చేసింది ఈయనే. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ వేర్ ఎ డెడ్ పర్సన్ వాజ్ బ్రాట్ టు లైఫ్. బైబిల్లో మొట్టమొదట ఆకాశాన్ని మూసింది ఈయనే. బైబిల్లో మొట్టమొదట ఆకాశాన్ని తెరిచింది ఈయనే. బైబిల్లో మొట్టమొదటి కర్మేల పర్వతం మీద అగ్ని కురిపించింది ఈయనే. ఫర్ ఎనీ గ్రేట్ మిరకిల్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అలాంటి వాడు మనుష్యుడు. ఆసక్తితో ప్రవక్త ప్రార్థన చేస్తే అంటే మనమేమనుకుంటాం, మనమేం ప్రవక్తలు కాదులే, మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆసక్తి అని అనుకుంటాం. దైవ సేవకుడు అంటే మనమేం దైవ సేవకులు కాదు కదా, మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆసక్తి అనుకుంటాం. గొప్పవాడు అంటే మనం అలాగే లేం కదా, ఎక్కడి నుండి. ఇక్కడ మనుషుడు. ఇక్కడ మనుషులు కాని వాళ్ళు ఎవరు చేయొద్దండి? ఇంకోసారి చెప్పండి నా ప్రశ్న. నేను మనిషి కాదు అనేవాళ్ళు చేయొద్దు. మీరు మనిషి కాదంటే ఏమో నేనే చెప్తా. రెండే ఉండేది మనిషి కాకపోతే. ఒకటి దయ్యము, రెండవది దేవదూత. ఇక్కడ దయ్యం అన్న అయిండాలా, దేవదూత అన్న అయిండాలా. ఈ రెండు కాకపోతే ఏమై ఉండాలా? మనిషి. దేవుడు ఒక మనిషి ద్వారా అలాగ చేస్తే ఎందుకు జయరాజు అనే మనిషి ద్వారా చేయట్లేదు? చెప్పండి జవాబు. ఇవి నా హృదయాన్ని తొలిచివేసే ప్రశ్నలు. వై ఏ మ్యాన్ లైక్ జయరాజ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, ఏ మ్యాన్ లైక్ XYZ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ. అంత పెద్దది వద్దులే మనకి, హిమాలయ పర్వతాలు వద్దులే. ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు మూసేసాడంట. ఎట్లా మూసాడు మరి? ఒక మనిషి, ఇక్కడ బైబిల్ రాసిన మనుష్యుడు మన వంటి స్వభావం అంట. అంటే మన మాదిరి ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ యూజువల్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆయనకున్నాయి. ఆయనేమి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు. మీరు అట్లా అనుకుంటారేమో. ఇంక ఈ మధ్యలో అది వచ్చేస్తుంది. రేపొద్దున మేము లేకపోయినా కూడా వాక్యాలని చెప్పేస్తుంది, మేము ఉన్నా కూడా చెప్పేస్తుంది మా పోలికల్లో. కాకపోతే మా మదర్ ఎమోషన్ ఉండదు దానికి. పైకి కిందకి ఏడుపు, దుఃఖం, బాధ, వేదన ఏముండదు. అంత సాదాగా అయ్యో జయరాజు బ్రదర్ ఎంత సాదాగా చెప్పేస్తున్నాడు అనుకుంటా. అది మీకు తర్వాత కానీ అర్థం కాదనుకుంటా. సో నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్.
ఇప్పుడు అన్నీ ఏ రిలేటెడ్ వచ్చేస్తున్నాయి. ఏలియా నాది ఇజ్ ఎ మ్యాన్, మనుషుడు అని ఎంత ఫెరోషియస్ అంటే సాధారణంగా యేసుప్రభు నామాన్ని బట్టి ఎవరిని లెక్క చేయడు. ఆయన పేరు గురించి ఇక్కడ రాయబడింది. ఆయన పేరు ఏలి అంటే అర్థం ఏంటంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి వచ్చినాడు. అందుకని ఆయన ఇంట్రో ఇమ్మంటే ఎవరి దగ్గరికన్నా పోయి, మామూలుగా మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఇంట్రడక్షన్ ఇమ్మంటే నా పేరు పలానా పలానా, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ చేస్తుంటాను, ఇక్కడికి వచ్చినాను, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోదామని వచ్చినాను, మనం ఇంట్రో ఇచ్చుకుంటాం. ఆయన ఇంట్రో ఎట్లుంటుంది తెలిసిన? మొదట ఈ రాజులు 18వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి వచ్చినాం. 1 Kings chapter 17 verse 1. ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఒక రాజు దగ్గరికి మనం పోతే ఇంట్రో ఎట్లు ఇస్తాం, ఆయన ఎట్లు ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్పినాడు? ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను చాలు. ఐ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయల్. దట్ ఈస్ హిజ్ ఇంట్రో. మన ఇంట్లో ఏం చేస్తున్నాం? బీటెక్ చదువుతున్నానండి, ఉద్యోగం లేదు, ఇలా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తాం, మీ దగ్గరికి CV ఇచ్చిపోదామని వచ్చిందని, ఏదైనా వేకెన్సీ ఉంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, మేము ట్రై చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్. యువర్ CV లుక్స్ టు బి వెరీ మోర్ అపీలింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. యూ కెన్ లీవ్ యువర్ CV. వెన్ వీ నీడ్ యూ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ. హౌఎవర్, కీప్ ఐ అండ్ కీప్ ఇన్ టచ్ విత్ అవర్ కంపెనీ. అదే మనకి ఫస్ట్ అండ్ ఫైనల్. ఈయన ఆహాబు వద్దకు వచ్చింది, దారిముడు వేడి వద్దకు కాదు. ఆహాబు రాజు. అప్పుడు రాజు వద్దకు వెళితే ఎట్ట మాట్లాడతాడు, ఎట్లుంది చూడండి. ఈ టెల్స్ దట్ ఐఎమ్ నాట్ స్టాండింగ్ బిఫోర్ ద కింగ్, బట్ ఐ స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. రాజులకు రాజని యెహోవా సన్నిధిని నేను నిలబడి మాట్లాడుతాను. దట్స్ హిజ్ ఇంట్రో. అందరూ ఆయన చూసి భయపడాలి, కానీ ఆయన ఎవరిని చూసి భయపడే రకం కాదు. అలాగా ప్రభువు కొరకు నిప్పు రవ్వ వల్లే జీవి. ఇట్ వాజ్ అ ఫైర్, బర్నింగ్ ఫైర్, ఫైర్ బ్రాండ్ అంటారు కదా, అలాగే ప్రభు కొరకు జీవించిన. కానీ జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఒక అమ్మాయి డామినేట్ చేసింది, ఆమె పేరే యెజబెల్. రాజుకు భయపడలేదు, కానీ భయపడాల్సి వస్తుంది మరి. వాళ్ళకి ఏం చేస్తాం? అందుకనే 19వ అధ్యాయం 4వ వచనం, 1 Kings chapter 19 verse 4. తెలుగు బైబిల్లో చాలా అందంగా రాశారు ఈ మాట. ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ లేదు. నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇప్పుడు చెప్పండి, యాకోబు 5:17 ప్రకారము ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 19:4 ప్రకారం అని ప్రార్థన చేశాను. ఇప్పుడు ఈ ప్రార్థన ఆలకించినాడా లేదు దేవుడు? ఎస్ ఆర్ నో? ఎంత భయపడుతున్నారేంటి? ఆలకించలేదు. ఈ రోజు దాకా కూడా దిస్ ప్రేయర్ ఈజ్ అ వన్ ప్రేయర్ దట్ హ్యాస్ నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఏలియా చేసిన ప్రార్థనలు అన్నీ దేవుడు ఆలకించినాడు, ఈ ప్రార్థన తప్ప. క్లియర్గా రాశా, అన్నీ ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేసినాడు? ఇంత మట్టుకు ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. చేసేదంతా చేసినాను, చేయగలిగినంత చేసినాను, చేయటానికి సామర్థ్యమైనంత చేసినాను, ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే ఆయన అక్కడ ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు. నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు. దట్స్ వైటల్ కన్ఫెషన్. మా పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇరుగు పొరుగు వారందరికంటే నేనేం గొప్పవాడిని కాదు. బట్ ఆయన వారి సరసరి నిలబడేంత గొప్పవాడే. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఎంత హ్యూమిలిటీ ఉంది, ఎంత తగ్గింపు ఉంది చూడండి. నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, కనుక నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేసింది. ఈయన ప్రార్థన ఈ రోజు దాకా జవాబు లేదు. అందుకనే బైబిల్ ఏం రాయబడింది? మిగతా వాళ్ళందరూ మామూలుగానే చనిపోయారు, మోషే లాంటి వాళ్ళన్నా మామూలుగా చనిపోయారు. ఈయన మామూలుగా చనిపోవటానికి కూడా దేవుడు అనుమతించలేదు. అందుకే నువ్వు ఇటు ప్రార్థన చేస్తావా, నీకు నేను సెట్ చేస్తా అని బైబిల్లో రాయబడింది. ఆయన మానాపేక్ష కలిగిన వాడు. ఆపేక్షలు 5 ఉన్నాయి, దాంట్లో ఇదొక ఆపేక్ష, ఇది ఆఖరి ఆపేక్ష. ఈ మానాపేక్ష కలిగిన వాడై ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని కొనిపోయాను అని బైబిల్లో రాయబడింది. ఆయన పైకి ఎడతా ఉంటే
ఎలీషా కింద నుండి చూస్తున్నాడు, నా ఇశ్రాయేలీయులకు రథములను గుర్రం రౌతులను నీవు కాదా, నా ఏలినవాడా కేకలేశాడు. ఇట్ ఈస్ హార్డ్. ఇప్పుడు ఏం చేయమంటావు, నీకేమి ఇవ్వాలా? ఎలీషా కోరాడు, గివ్ మీ డబుల్ పోర్షన్ ఆఫ్ దై స్పిరిట్. నీ ఆత్మలో నాకు రెండంతలు లేవు. ఆ గొప్ప ప్రవక్త ఎప్పుడు ఇచ్చేవాడే, ఏనాడు కాదనేవాడు కాదు. అలాంటి వాడు అన్నాడు, ఇట్ ఈస్ హార్డ్, ఇది కష్టం. బైబిల్లో రాయబడిన ఆయన కొనిపోయాడు, ఇక లేడు. ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు. మరి ఏమైపోయాడు అని ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఆలోచిస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన మనకు కనిపిస్తాడు. రూపాంతర కొండ మీద యేసు ప్రభువు, పేతురు, యాకోబు, యోహానులతో పాటు మోషే మరియు ఏలియా అక్కడ ఉండేరే. హీ హ్యాడ్ నో డెత్ బట్ ఇన్ గ్లోరీ. మరణం లేదు, మహిమలో ఉన్నాడు. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు ఉన్నారు కదా, వారు వాక్యం ప్రకటించడానికి భూమి మీదకి వస్తారని, వారిలో ఏలియా ఒకడని, ఇంకొక ఆయన హనోక్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే వారిద్దరికీ భౌతికమైన ఫిజికల్ డెత్ రాలేదు, ప్రభు వారిని తీసుకుని పోయాడు, వారు లేరు కనుక వారు భూమి మీదకి వస్తారని, వారు వాక్యం ప్రకటించేటప్పుడు అసాక్షులు అవుతారని. అలాగే వారి శరీరం కూడా అందరి శరీరం వల్లే మరణానికి దాసోహం అవుతుందని బైబిల్ పండితులు కొంతమంది అభిప్రాయం. సరే, మెట్టుకు మనం అది అక్కడ పక్కన ఉంచితే, ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే, ఏలియా ప్రార్థన దేవుడు అన్నీ ఆలకించినాడు, ఇది ఒక్కటి తప్ప. ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాదు, నా ప్రాణం తీసుకున్నాను. మీకు ఎప్పుడు ఇట్లా అనిపించట్లేదా? అనిపించట్లేదు అని అంటే ఆశ లేదు, ఆసక్తి లేదు అని అర్థం. ఆసక్తి ఉన్నప్పుడు నాకు ఎప్పుడు తొలుస్తుంటుందని చెప్తుంటాను కదా. ఇంత వయసు వచ్చింది, ప్రభు కొరకు ఏం చేయలేకపోతున్నామేంటి? లోకాని కొరకు 20 ఏళ్లలో ప్రపంచాన్ని తలకిందులు చేసినారు. మార్క్ జుకర్బర్గ్ బిలియనీర్ అయ్యాడు 22 ఏళ్ళకి. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? ప్రపంచాన్ని తలకిందులు చేశారు. డబ్బులనే కాదు, టెక్నాలజీ కాదు, క్రీస్తు కొరకు జీవించే విధానం. డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు, విలియం కేరీ లాంటి వాళ్ళు, గొప్ప భక్తులకి చరిత్రలు మనం చూసుకున్నాడు. భగత్ సింగ్ గారు ఇలాంటి వారు చూసుకున్నాడు. చిన్న వయసు భగత్ సింగ్ గారు 30 ఏళ్ళు ప్లస్కే దైవ సేవలోకి వచ్చేసినాడు. అది దేవుని కొరకు విపరీతమైన కార్యాల్లో దేవుడు వారి ద్వారా మనుషుల ద్వారా జరిగించినాడు. నీకు ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకు పుట్టించావు ప్రభా నన్ను? అందరి మాదిరి చదువుకున్నావు, అందరి మాదిరి కాలేజీకి వెళ్ళావు, అందరి మాదిరి పాస్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు అయినారు, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కుర్చీకి కూర్చున్నాం, లేకపోతే మంచానికి పడ్డాం, లేకపోతే మందిరానికి వస్తున్నాం, ఏదో ఒక రోజు ప్రభా తీసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇందుకేనా వచ్చింది? ఇందుకు చాలా కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మనం 1,000,000. అంతేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ యూనిక్, ఐ డోంట్ వాంట్ టు లివ్. నేను కోట్లు ఒకళ్ళు కాదు, ఇశ్రాయేలులో 6 లక్షల కాలబలం ఉంది. వాళ్ళందరి పేర్లు ఇక్కడ రాయలేదు. కొంతమంది భక్తుల పేర్లే రాశారు, మోషే, అహరోను, ఇతరులు లాంటి వాళ్ళు. ప్రభుని ఆసక్తితో సేవించినారు. ఇప్పుడు క్రైస్తవులు ప్రపంచంలో కోట్ల కొలది ఉన్నారు, కానీ ప్రభువుకు ఇలాగూ సేవించే ఏలియాలు కావాలి. నేను ప్రభువుకి భూమి మీద అవసరం లేని ఏ క్షణమైనా ఇంకొనటానికి యోగ్యుడిని కాదు. నా కొరకు కాదు. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఇఫ్ ఐ డు నాట్ లివ్ ఫర్ క్రైస్ట్, దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ రీజన్ ఫర్ మై ఎగ్జిస్టెన్షియలిజం ఆన్ దిస్ ఎర్త్. నేను ప్రభు కొరకు జీవించడానికి నాకు ఒక్క కారణం కూడా లేకపోతే, నేను భూమి మీద ఉనికి కలిగి ఉండటానికి నాకు ఏ కారణమూ లేదు. ఈ మాటలు కష్టంగా ఉంటాయి కదా. భూమి మీద ఉనికి కలిగి ఉండటానికి మనకు చాలా కారణాలు ఉన్నాయి. భార్య ఉంది, భర్త ఉంది. ఒక వ్యక్తికి, పెళ్ళైన వ్యక్తికి మరణము అనే ఆలోచన వచ్చిన వెంటనే కనిపించేవాళ్ళు, గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? భార్యకు భర్త గుర్తొస్తాడు, భర్తకి భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, ఇవే గుర్తొస్తాయి. దిస్ ట్రూ, దిస్ ఎ ఫిజికల్ అటాచ్మెంట్, దిస్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్. ఇది భౌతికమైన సంబంధం మనకు కలిగింది. మరి ప్రభువుని గురించి ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అదే జ్ఞాపకం చేయబడుతుంది కదా, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ.
మీకు మరణం అని అంటే మీ భార్య గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తున్నాడు, పిల్లలు గుర్తొస్తున్నారు కదా. మరి నా మరణం అంటే నేనెందుకు మీకు గుర్తు రావట్లేదు? నువ్వు తప్ప అందరు గుర్తొస్తున్నారు ప్రభువా. ఇదేమన్నా ఆసక్తి, ఇదేమన్నా బ్రతుకు? దీనికేనా మనం ఇంత లోకానికి వచ్చిండేది, ఇంత ప్రయాణం చేసిండేది, ఇంత యాత్ర చేసిండేది, ఇంత ప్రభు కొరకు జీవించింది? ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణము తీసుకొనమని ఏలియా ప్రార్థన చేసినాం. అయితే ప్రభుకు స్తోత్రాలు, ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దేవుడికి తెలుసు మనం చేసే ప్రార్థనలు ఏది అంగీకరించాలా, ఏది అంగీకరించకూడదు అని. ఆ నర్లారా రండి అని ఎవరి కాల పరిమితి అయినప్పుడు వారిని పిలుస్తున్నాడు. అదే మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆ భక్తులు వాళ్ళు పరిచయం అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ప్రభు ఇంట్లో మనం ఉన్నాం, ఉదయం నా ఇంటికి వెళుతున్నా, ఏ మార్గంలో ఉన్నా. ప్రభు కొరకు ఏమీ జీవించకపోతే మన వల్ల దేవునికి ఏం మహిమ లేదు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ప్రభు ఆయన ప్రార్థన ఆలకించినాడు. మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. కొన్నిసార్లు ప్రార్థన వింటూ ఉంటే అనిపిస్తుంది, వీళ్ళకి ఏం భారం లేదు ఏంటబ్బా, ప్రభు ఎట్లా పని చేస్తాడు అని. ప్రార్థనలో భారం ఉండదు. ఎల్మూడి సెడ్ దట్ ఐ వాంట్ టు స్పీక్ ఆర్ ఐ స్పీక్ విత్ గాడ్ విత్ మై హార్ట్, నాట్ విత్ మై లిప్స్. దేవుడితో నా పెదవులతో కాదు నేను మాట్లాడేది, హృదయంతో మాట్లాడతా. గాడ్ ఈజ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ సచ్ పీపుల్ హూజ్ హార్ట్ ఈజ్ రైట్. ఎవరి హృదయం యథార్థంగా ఉందో ప్రభు అలాంటి హృదయాలు చూస్తున్నాం. 1 man ఈజ్ ఇనఫ్. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే ఉన్నాడు అంతే. యెహోవాయే దేవుడు అని రుజువు చేసినాడు. ఇది నేను మన సంగతి. 4 విషయాలు చూసిన. మారు మనస్సు కలిగించే ఆసక్తి, 2వది బాగు చేసే ఆసక్తి, 3వది క్షేమాభివృద్ధి కలిగించే ఆసక్తి, 4వది ప్రార్థన చేసే ఆసక్తి. ఇప్పుడు ముగించక మనకు ప్రశ్న ఏంటంటే, ఈ 4 రకాలైన ఆసక్తిలో మనం 1, 2, 3, 4 దాంట్లో ఉన్నామా? దేంట్లో ఉన్నా? క్వశ్చన్ పేపర్ అర్థమైందా? మొదటిదా, 2వదా, 3వదా, 4వదా? మీరు నేను ఇలాగ చెప్తే మీరు అంటారేమో 5వది బ్రదర్, 5 ఏవి కావు. నన్ ఆఫ్ ద అబవ్ అంటే ఏమైంది అలా? నన్ ఆఫ్ ద అబవ్. ఈ మధ్యలో ఇదొక కాలం పెట్టారు, మేము పరీక్షలు రాసే తినాలి, అది లేదు. ఆ ABCD 4లో ఏదో ఒకటే ఉండాల. ఇప్పుడు వీడు ఏదో ఒకటి పెడుతున్నాడని వాళ్ళు చాలా తెలివిగా ఏది కాదని పెట్టి, అది కరెక్ట్ వాళ్ళకి వర్తిస్తుందో లేదో తెలియదు, కానీ పోటీ పరీక్షలు రాసేవాళ్ళకి. మనకు మాత్రం 100% సింక్ అవుతుంది. 5 ఏవి కావు. మరి ఏది? మాకుండేది బైబిల్లో లేదు, అంతేనా? మనకు ఆసక్తి కలిగించట కొరక యెహోవా ఆసక్తి దాన్ని నెరవేర్చడానికి దేవుని కుమారుడని యేసు మన కొరకే శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాధి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఆయన ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది. ఈ ఆసక్తి అన్నమాట బైబిల్లో కనీసం 100 సార్లు పైచిలకు రాయబడింది. ఇప్పుడు సమయ అందుబాటును బట్టి కొన్ని విషయాలు కూడా మేము చెప్పలేకపోతున్నాం. కనుక ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా మనం ఉండకపోతే ఏం మనకు ఉపయోగం ఉండదు. నామకార్థపు విశ్వాస క్రైస్తవ గుంపుగా ఉంటే ఆధ్యాత్మిక వలయంలో ఏ క్షేమం మనం పొందలేము. ప్రభువా మారు మనసు కలిగిన ఆసక్తి దయచి, ప్రభువా బాగు చేసే ఆసక్తి దయచి, ప్రభువా క్షేమాభివృద్ధి కలిగజేసే ఆసక్తి దయచి. అయా 4వది ప్రార్థన చేసే ఆసక్తి నాకు కలిగించు. ఈ ఆసక్తులు 4 నాలో లేని దినాల్లో నేను భూమి మీద బతకడానికి ఏ కారణం లేదు. ద ఓన్లీ రీజన్ యాజ్ టు వై ఐ లివ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఫర్ క్రైస్ట్. పౌలు అదే అన్నాడు, నేను వెడలిపోవాలని నాకు ఆశగా ఉంది, కానీ మిమ్మల్ని చూస్తే ఉండాలని అనిపిస్తుంది. వెడలిపోతే చాలా ఉత్తమమే, మేలే, దేవునితో పాటు నేను సదాకాలం ఉంటా. ఈ గుడారాన్ని విడిచిపెడతా, రోగాలు, బాధలు, కృంగుదలు, అవమానాలు, దెబ్బలు,
ఇవన్నీ ఓ దినాన విడిచిపెడతా. కన్నీరు విడిచిపెడతా, రోగం విడిచిపెడతాం, హాస్పిటల్ లేని దేశానికి వెళతాము, ఫార్మసీ లేని దేశానికి వెళతాము, పచ్చదనం లేని దేశానికి వెళతాము, బంగారముతో నింపడిన దేశానికి వెళుతూ ఉన్నాము. పరిశుద్ధ పట్టణం, పాపము లేని దేశం, రోగము లేని దేశం, అసమానత లేని దేశం, భాగ్యవంతులుండే దేశం, యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ఉండే దేశం, పరలోకం, పరదేశంలోనికి మనం వెళ్ళనైనా ప్రభు దినాన్ని రాబోతున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన చెరపట్టుకొని ఓ దినాన్ని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ ప్రభుని మనం చూస్తాం, ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, ఆయనను పోలి ఉంచాం, ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటాం. ఏడవలసిన అవసరం లేదు. అక్కడ కాలేజీలు లేవు, ఉద్యోగం లేదు, సిస్టర్స్కి ముఖ్యంగా వంటగది లేదక్క. ఇంకా మీకు డిస్కరేజింగ్ న్యూస్లు కూడా చాలా ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ లేదు, బ్యూటీ పార్లర్ లేదు, కేఎఫ్సి లేదు, మెక్డొనాల్డ్ లేదు. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. ఆయనే సూర్యకాంతి, ఆయనే వెలుతురు. అక్కడ మరణం లేదు, నో మోర్ డెత్. ఆ దేశంలో మనం సదాకాలం ఉంచాం. కనుక మన జీవితాలు పరీక్షించుకొని యేసు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి ఆయన కొరకు జీవించి ఆయన రాకోళ్ళు ఎత్తబడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.